నా పేరు బాలాజీ చిరబైనా. అయితే థంబ్నెయిల్లో పెట్టిన విధంగా ఏపీపీఎస్సీ సిలబస్కి సంబంధించిన అనాలిసిస్, అదేవిధంగా ఏ ఓరియంటేషన్లో ప్రిపేర్ కావాలి, దాంతోపాటు సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏ పుస్తకాల్లో దగ్గరగా ప్రామాణికత ఉండి చదివే వెసులుబాటు అవకాశం మనకు ఉంటుందనేది చెప్తా. ఇంకోటి, నా వీడియోని మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో ప్రిపరేషన్ సంబంధించిన టిప్స్ కానీ ఇంకా వేరే ఇతర వీడియోలు మీకు సహకరించే విధంగా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. మీకు అది నోటిఫికేషన్ రూపంలో కనిపించే అవకాశం ఉంటుంది. అయితే చూడండి, మనం ఈ వీడియోలో చర్చించే అంశాలు ఏంటంటే సిలబస్ విధానంలో జరిగిన మార్పులు, దానికి కారణాలు ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది, రెండవది ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఈ విధంగా మార్చడం వల్ల ఏపీపీఎస్సీ సిలబస్లో వచ్చినటువంటి ఈ విధానం వల్ల, గ్రూప్ 2కు సంబంధించిన సిలబస్ విధానంలో వచ్చినటువంటి ఈ విధానం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఎలా చదవాలి, అన్ని పేపర్లకు ఒకే ప్రియారిటీ ఇవ్వాలా, కొత్త అభ్యర్థులు ఎలా చదవాలి, పాత అభ్యర్థులు ఎలా చదవాలి. ఇప్పుడు మీరు కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే ఒక విధానం ఉంటుంది, పాత అభ్యర్థులకైతే ఒక విధానం చెప్పే ప్రయత్నం చేస్తా. ఎవరి పుస్తకాలు ఉపయోగకరం, ఏ పుస్తకాలు ప్రామాణికం, ఎవరి పుస్తకాలు ఉపయోగకరం, ఏ పుస్తకాలు ప్రామాణికం, ఏ పద్ధతిలో ప్రిపేర్ కావాలి, ఈ విషయాలను మీకు తెలియజే మొట్టమొదటిసారిగా సిలబస్ విధానంలో జరిగే మార్పులు కారణాల గురించి తీసుకుందాం. సిలబస్ విధానంలో మార్పులు అంటే ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే, గతంలో మాకు ప్రిలిమినరీకి మెయిన్స్కి సంబంధించి సమయాభావం ఉంది, ఆ సమయం సరిపోవడం లేదనే వివాదాలు తలెత్తడంతో గతంలో 2016 ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించిన విషయంలో ఆ వివాదం తలెత్తింది. కాబట్టి దాన్ని ఏదైతే మెయిన్స్లో ఉందో, ఏదైతే మెయిన్స్ ప్రియారిటీలో ఉందో, పేపర్ 1 జిఎస్ కావచ్చు, పేపర్ 2 పాలిటీ అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించిన అంశాలు కావచ్చు, పేపర్ 3 ఎకానమీకి సంబంధించిన అంశాలు, అవి భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవైనా లేదా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు, ఈ విధంగా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 150 అంటే మొత్తం 450 మార్కులకు ఎగ్జామ్ ప్రియారిటీ ఉంది. దీనికంటే ముందుగా, ఈ 450 మార్కుల కంటే ముందుగా ఒక 150 మార్కులు ప్రిలిమినరీ ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే గతంలో ఉన్నదేంది, ఇప్పుడు మార్చింది ఏంటంటే, గతంలో కొంత స్క్రీనింగ్ టెస్ట్కు ఉన్నటువంటి సిలబస్ వేరు, దీనికి ఉన్నటువంటి సిలబస్ వేరు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈ 450 మార్కులు ఉందో, మెయిన్స్ ఎగ్జామినేషన్ 2 స్టేజ్ల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం, రెండవది మెయిన్స్ కండక్ట్ చేయడం. మెయిన్స్ 450 మార్కులు, స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులు. ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఎవరైతే క్వాలిఫైయింగ్ ఏ విధంగా తీస్తారంటే, గతంలో అయితే ఒక్క పోస్టుకు అక్కడ ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఒక 10 పోస్టులు పడ్డాయని అనుకుందాం. 10 పోస్టులకి ఒక 50:150 రూపంలో తీసేది గతంలో అయితే. ఇప్పుడు మాత్రం ఆ నిష్పత్తిని తగ్గిస్తూ 12 నుంచి 15 మందిని తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలియజేయడం జరిగింది. సో ఒక పోస్టుకు ఒక 10 పోస్టులు ఉన్నాయనుకోండి, 10 × 12 అంటే 120 మంది, 10 × 15 అంటే 150 మందిని ఎంపిక. అంటే టాప్లో ఎవరైతే స్కోర్ చేస్తారో స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్లకు ఆ అవకాశం మెయిన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి గత విధానానికి ప్రస్తుత విధానానికి వచ్చిన మార్పు ఏంది, అసలు ఎవరికి ఉపయోగం ఎవరికి నష్టం ఈ విధానం అనేది చూస్తే, ప్రధానంగా గతంలో స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు ఎవరైతే కోర్ సబ్జెక్టులు చదివి, సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ చదివి, లేకపోతే ఆ పేపర్లు చదివి 450 మార్కులకు ఉంది కాబట్టి ఆ పేపర్లు చదువుకునే టైంలో ఫస్ట్ పేపర్ని స్క్రీనింగ్ టెస్ట్లో తీసే టైంలో ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్లు లేకపోతే కానిస్టేబుల్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో కొంత ఇంగ్లీష్ ఓరియంటేషన్ నాలెడ్జ్ ఉంది, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీద దృష్టి ఉన్న వాళ్ళు ఎవరైతే అభ్యర్థులలో వాళ్ళు ఆ 150 మార్కులకు పోటీ ఇచ్చి ఈ అభ్యర్థులను వెనుకకు నెట్టే అవకాశం ఉండేది. అంటే వీళ్ళు కోర్ సబ్జెక్టుల మీద దృష్టి పెట్టడం, ఆ కోర్ సబ్జెక్టులు ప్రాథమిక పరీక్ష ఏదైతుందో అందులో ఉండకపోవడం, ఇది ఈ విధంగా మైనస్ కావడం వల్ల ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ టెస్ట్కు పోటీ పడే అవకాశం ఉండి వీళ్ళు చదవడమే జిఎస్ పర్పస్ ఓరియంటేషన్లో చదివే వెసులుబాటు ఉండేది. ఏది ఈ కానిస్టేబుల్ కానీ బ్యాంకుకు సంబంధించిన వాళ్ళు కానీ ఈ విధంగా చదవడం వల్ల వీళ్ళు ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్లో వీళ్ళు ఎవరైతే కోర్ సబ్జెక్టులు చదివిరో గ్రూప్ 2 కోసం ప్రిపరేషన్లో లాంగ్ స్టాండింగ్లో ఉన్నారో వాళ్ళని వెనుకకు నెట్టే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే, ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే 3 పేపర్లు గ్రూప్ 2కు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ 3 పేపర్లలో ఉన్నటువంటి అంశాలు జిఎస్ అంటే ఇప్పుడు 450 క్వాంటిటీ బేస్లో ఉన్నటువంటి, ఇక్కడ 150 మార్కులు ప్రిలిమినరీ ఉంది కదా, ఈ 150 జిఎస్ పేపరు, పాలిటీ హిస్టరీకి సంబంధించిన సెకండ్ పేపర్ 150, థర్డ్ పేపర్ ఎకానమిక్స్ 150 మార్కులని అందులో ఒక 15 మార్క్స్, ఇందులో ఒక 50 మార్క్స్, ఇందులో ఒక 50 మార్క్స్, ఈ 3 సెక్షన్లో ఉన్నటువంటి 150 అంటే పూర్తిగా మెయిన్స్లో ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి
ఇక్కడ క్రోడీకరించడం జరిగింది, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కు క్రోడీకరించడం జరిగింది. అయితే గతంలో కేవలం జిఎస్ పేపర్కే ఒక 150 మార్క్స్ ఉండడం బయట అభ్యర్థులు పోటీ పడే అభ్యర్థులని ఇప్పుడు ఆ జిఎస్ పేపర్ను ఏదైతే ఉందో ఆ సెక్షన్ ఏకి సంబంధించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం వల్ల ఈ ప్రిలిమినరీలో ఆ జిఎస్ పాత్రని ఒక 50 మార్కులకు పెట్టడం, సెకండ్ పేపర్ ఏదైతే ఉందో పాలిటీ హిస్టరీకి సంబంధించిన 150 మార్కులని ఈ ప్రిలిమినరీ టెస్ట్లో 50 మార్కులకు పెట్టడం, అదేవిధంగా థర్డ్ పేపర్ ఎకానమిక్స్ సంబంధించిన పేపర్ ఏదైతే ఉందో ఆ 150 మార్కులను ఇక్కడ ప్రిలిమినరీలో 50 మార్కులు కుదించడం వల్ల జిఎస్ చదువుకున్నటువంటి వేరే ఉద్యోగాలకు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా జిఎస్ చదివిన అభ్యర్థులు ఒక 50 మార్క్స్ మాత్రమే చేసే అవకాశం ఉంది. 50 మార్క్స్ మాత్రమే వాళ్ళు ఏదైతే ఇంగ్లీష్ అంశాలు లేకపోతే ఆ మ్యాథ్స్ అంశాలు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ జనరల్గా అన్నిటికీ ఉంటుంది కాబట్టి ఈ 3 అంశాలు చదువుకున్నప్పటికీ కూడా ఇప్పుడు కొంత ప్రియారిటీ తగ్గింది కాబట్టి ఎవరైతే లాంగ్ స్టాండింగ్ ప్రిపరేషన్లో కేవలం కొత్తగా గ్రూప్ 2 కొరకే చదివే అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం అన్నట్టు. గతంలో వాళ్ళు ఈ గ్రూప్ 2 అభ్యర్థులు కోర్ సబ్జెక్ట్ చదవడం, వీళ్ళు వచ్చి ఇక్కడ ప్రిలిమినరీలో పోటీపడి వీళ్ళకంటే కొంత స్కోర్ వాళ్ళు ఓన్లీ జిఎస్ పర్పస్ చదివి వాళ్ళు ముందర ఉండడం వీళ్ళని వెనక నడవడం అనేది జరుగుతుంది. ఇదే విధానం ఇప్పుడు ఉన్నటువంటి సివిల్ సర్వీస్లో కూడా ఇదే విధానం జరుగుతుంది. ఎవరైతే వీళ్ళు గ్రూప్ 2 అభ్యర్థులు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు అక్కడ సివిల్స్లో ఆబ్జెక్టివ్ టైప్లో చదవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు సివిల్స్ వాళ్ళు మెయిన్స్ పద్ధతిలో చదవడం, వాళ్ళు ఒక మొత్తం ఎస్ఏస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ 2 అభ్యర్థులు అక్కడ వాళ్ళ మెయిన్స్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే మెయిన్స్ పర్పస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వాళ్ళ ఆబ్జెక్టివ్ టైప్లో కొంత తక్కువగా చదువుతారు కాబట్టి వాళ్ళని వెనక నెట్టడం ఆ విధంగా మైనస్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 2కి వచ్చే వరకు గతంలో ఇక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్ లేకపోతే ఇంకా వేరే ఇతర ప్రిపేర్ అయ్యే జిఎస్ ప్రిపేర్ అయ్యి ఈ గ్రూప్ 2 చదివే కోర్ సబ్జెక్ట్ చదివే అభ్యర్థులు వెనక నెట్టే అవకాశం ఉంది. ఇది బాగా పెచ్చింగా కలిసి వచ్చే అవకాశం ఈ విధంగా తగ్గడం వల్ల గ్రూప్ 2 అభ్యర్థులకు మాత్రమే కలిసి వచ్చే అవకాశం ఇది ఒకటి. ఇక ఎలా చదవాలి, అన్ని పేపర్లకు ఒకే ప్రియారిటీ ఇవ్వాలా, కొత్త అభ్యర్థులు ఎలా చదవాలి, పాత అభ్యర్థులు ఎలా చదవాలి అంటే దాదాపుగా కొన్ని వీడియోస్లో కొంతమంది సీనియర్ ఫ్యాకల్టీస్ చెప్తున్న ఉద్దేశంలో అయితే అన్నిటికీ ఒకే ప్రియారిటీ ఇవ్వండి అన్న ఉద్దేశంలో చెప్తున్నప్పటికీ కూడా నా పర్సనల్గా నేను ఉన్నటువంటి కాంపిటేటివ్లో ఈ 10 years కాంపిటేటివ్ ఓరియంటేషన్లో గతంలో 2008 గ్రూప్ 2 కావచ్చు, 11 గ్రూప్ 2 కావచ్చు, 12 కావచ్చు, తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన 16 గ్రూప్ 2 కావచ్చు, ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి 15 గ్రూప్ 2 కావచ్చు. ఇవన్నీ అంశాలను బేరీ చేసుకొని నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే కోర్ సబ్జెక్ట్ వైపే చదవండి. కోర్ సబ్జెక్ట్ చూడండి, ఇప్పుడు ప్రిలిమినరీ క్వాలిఫై కావాలంటే ప్రిలిమినరీ మీరు జిఎస్ పార్ట్ని ఫస్ట్ ఎంచుకుంటే జిఎస్ పార్ట్ మొత్తం కూడా ఒక 50 మార్క్స్ ఓరియంటేషన్లోనే ఉంది ప్రిలిమినరీలో. అదే కోర్ సబ్జెక్టు అయితే మీరు పాలిటీ హిస్టరీ తీసుకున్నారు, 2 సబ్జెక్ట్స్ చదివితే మీకు ఇక్కడ 150 మార్క్స్ కవర్ అవుతుంది, అందులో 50 మార్క్స్ కవర్ అవుతుంది. అదే జిఎస్ని మీరు తీసుకున్నప్పుడు జిఎస్లో అనేక అంశాలు మిళితమై ఉంటాయి కాబట్టి ఇక్కడ 150కి కవర్ అయినప్పటికి కూడా ఈ ప్రిలిమినరీలో మాత్రం 50కి మాత్రమే కవర్ అవుతుంది. కానీ అక్కడ చదవాల్సిన పుస్తకాల సంఖ్య ఎక్కువ. సో క్వాంటిటీ బేస్లో చదవాలి, పాయింట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ బేస్లో చదవాలి. ఎక్కడ క్వాంటిటీ బేస్డ్ ఈ పుస్తకం చదివితే ఈ మార్కుల సంఖ్య ఎక్కువ. సపోజ్ ఎకానమీ సంబంధించిన అంశాలు ఉన్నాయి, దాదాపుగా మీరు సైంటిఫిక్ అప్రోచ్మెంట్ పద్ధతిలో కరెంట్ అంశాలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఆర్థిక సర్వేలు, యోజన లాంటి పుస్తకాలని చూసుకుంటూ ఈ ఎకానమీకి సంబంధించిన అంశాలను ఒడిసిపెట్టవచ్చు. అదేవిధంగా సెకండ్ పేపర్ సంబంధించిన ఏదైతే ఉందో పాలిటీ చరిత్ర లాంటి అంశాలు, అంటే పాలిటీ చరిత్ర అనే 2 పుస్తకాలు, ఈ 2 చదివితే మీకు ఇక్కడ 50 కవర్ అయిపోతుంది ఆల్రెడీ స్క్రీనింగ్ టెస్ట్లో. అదేవిధంగా ఎకానమీకి సంబంధించిన దాదాపుగా కరెంట్ ఇష్యూసే అడిగే అవకాశం ఉంటుంది, అంటే వృద్ధి రేట్లు కానీ లేకపోతే వ్యవసాయ రంగం పాత్ర ఎట్లా ఉంది, వాటా ఎట్లా ఉంది, అదేవిధంగా సేవల రంగం పాత్ర కానీ లేకపోతే పారిశ్రామిక రంగం పాత్ర కావచ్చు, వాటి యొక్క వృద్ధి రేట్లకు సంబంధించిన సమాచారం, వాటి వాటాలకు సంబంధించిన సమాచారం, లేకపోతే జాతీయ ఆదాయం పరిస్థితి, జీడిపి అంటే ఏంది, జిఎన్పి అంటే ఏంది, ఇలాంటి అంశాలన్నీ ఒక మీరు మామూలుగా ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టినా ఇక్కడ కూడా కొంత స్కోర్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే కోర్ సబ్జెక్టులకు ప్రియారిటీ ఇస్తూ చదవండి, కొత్త అభ్యర్థులైనా పాత అభ్యర్థులైనా. లేదు మేము ఆల్రెడీ గతంలో సీనియర్ అభ్యర్థులు మాకు కొంత పోస్టుల సంఖ్య తక్కువ ఉండో కొద్దిగా అనివార్య కారణాల వల్ల మేము పోస్టుల సంఖ్యను కోల్పోయాము అనుకున్న అభ్యర్థులు మాత్రం మీరు ఆల్రెడీ గతంలో చదివి ఉంటారు కాబట్టి మీరు జిఎస్ పర్పస్ కొంత స్ట్రెచ్ చేసి చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసి ఉంటారు ఈ పార్ట్కి, ఇది కోర్ సబ్జెక్ట్స్ సంబంధించి. అయితే సో మీరు కొంత జిఎస్ వైపు ప్రియారిటీ ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సపోజ్ టీఎస్పీఎస్ లాంటి ఎగ్జామ్స్లో ఇక్కడ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ 600 మార్క్స్కి ఉంటే దాంట్లో దాదాపుగా జిఎస్ ప్రియారిటీ మాత్రమే, జిఎస్లో ఎవరైతే స్కోర్ బాగా చేసిరో వాళ్ళే ముందుకు రావడం జరిగింది. అంటే జిఎస్ కొంత డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారడం జరిగింది మన జరిగినటువంటి గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి. సో కొన్ని సందర్భాల్లో
జిఎస్ ప్రియారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సీనియర్ అభ్యర్థులు మేము కంప్లీట్ అయింది అని అనుకుంటే జిఎస్కు ప్రియారిటీ ఇస్తూ అన్ని పేపర్లకు సమప్రాధాన్యత ఇస్తూ చదవండి. కొత్త అభ్యర్థులు ఉంటే మాత్రం వాళ్ళు కోర్ సబ్జెక్టులకు ప్రియారిటీ ఇస్తూ తర్వాత జిఎస్ చదవండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్స్లో ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈస్ సిలబస్ని ప్రిలిమినరీలో పెట్టారు. కాకపోతే అక్కడ జిఎస్కు 150 మార్కులు ఉంటే ఇక్కడ జిఎస్ అంశాలకు 50 మార్కుల ప్రియారిటీ సెక్షన్ ఏగా. అక్కడ పాలిటీకి సంబంధించి హిస్టరీకి సంబంధించి 150 మార్కులు ఉంటే ఇక్కడ 50 మార్కుల ప్రియారిటీగా సెక్షన్ బిగా. అదేవిధంగా అక్కడ సెక్షన్ సిలో ఉన్నటువంటి ఎకానమీకి సంబంధించిన అంశాలు 150 మార్కులు ఉంటే ఇక్కడ ప్రిలిమినరీలో 50 మార్క్స్ ఓరియంటేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక ఎవరి పుస్తకాలు ఉపయోగకరం, ఏ పుస్తకాలు ప్రామాణికం చూడండి. మ్యాక్సిమం సీనియర్ అభ్యర్థులు అయితే మీరు బిఎస్ఎల్ హనుమంతరావు అదేవిధంగా రఘునాథరావు పుస్తకాలు చదివే ప్రయత్నం చేయండి ఏపీ హిస్టరీకి సంబంధించి. ఇంకా కొత్త అభ్యర్థులు అయితే మాత్రం సీనియర్ సార్ లాంటి నోట్స్లు చదివి ఆ ప్రామాణికంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి బిఎస్ఎల్ హనుమంతరావు కానీ రఘునాథరావు కానీ పుస్తకాలని మీరు ఏపీ హిస్టరీకి రిఫరెన్స్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా పాలిటీకి సంబంధించి పాలిటీ వచ్చేసి కృష్ణారెడ్డి సార్ పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, కొంతమంది లెక్చరర్స్ బాగా బోధించగలరు కానీ మెటీరియల్ విషయంలో కొంత అటు ఇటుగా ఇచ్చే పరిస్థితులు ఉంది. కృష్ణారెడ్డి సార్ మెటీరియల్ మాత్రం దాదాపుగా మీరు క్లాస్ ఇన్నా ఆయనకున్న ఆ మెటీరియల్ అనేది ప్రామాణికంగా మంచిగా ఉంటుంది. దానికి ఇంకా మీరు రిఫరెన్స్గా మాత్రం లక్ష్మీకాంత్ పుస్తకాన్ని పెట్టుకోండి. ప్రామాణికంగా మీరు కృష్ణారెడ్డి సార్ పెట్టుకున్నప్పటికీ చదవడానికి కృష్ణారెడ్డి సార్ పుస్తకం పెట్టుకున్నప్పటికీ ఏమైనా వచ్చేటటువంటి కాంట్రవర్షన్ అట్లాంటి చిన్న అంశాలు ఏదైనా ఉంటే మాత్రం దాని ప్రామాణికంగా మాత్రం రిఫరెన్స్ కొరకు మాత్రం లక్ష్మీకాంత్ సార్ పుస్తకం పెట్టుకోండి. ఇది సెకండ్ పేపర్కి సంబంధించిన అంశాలు. ఇక థర్డ్ పేపర్ సంబంధించింది దాదాపు చిరంజీవి సార్ది నోట్స్ బాగుంటుంది. ఇక గతంలో ఆల్రెడీ సీనియర్ అభ్యర్థులు ఉంటే నాగార్జున సార్ సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ విషయాలు కానీ ఇంకా మిగతా విషయాలకు సంబంధించి మాత్రం సార్ నోట్స్లో అద్భుతంగా ఉంటాయి. దాదాపుగా ఎకానమీ అంశాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో మన కరెంట్ ఇష్యూస్ ఏదైతే ఉందో కరెంట్ ఇష్యూస్ నుంచి వచ్చే అవకాశం ఉంది. పేపర్ కూడా టఫ్గా వచ్చే అవకాశం ఉంటుంది. 2011లో పేపర్స్ చూడండి ఒకసారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన పేపర్లు ఆ ఓరియంటేషన్లో చదవండి. అదేవిధంగా మన 16లో జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్లు కూడా చాలా కఠినతరంగా ఉన్నాయి కాబట్టి ఆ ఓరియంటేషన్ చదివే ప్రయత్నం చేయండి. ఇంకొకటి ఇది సెకండ్ కోర్ సబ్జెక్టు. అదేవిధంగా ఇది థర్డ్ పేపర్కి సంబంధించిన ఎవరి పుస్తకాలు చదవాలి. అదే థర్డ్ పేపర్కి సంబంధించి యోజన లాంటి మ్యాగజైన్స్ అదేవిధంగా ఆర్థిక సర్వే లాంటి పుస్తకాలు చదవండి, ప్రామాణికమైన పుస్తకాలు అవి కూడా. అదొకటి ఎకానమీకి సంబంధించి చిరంజీవి సారు అదేవిధంగా నాగార్జున సారు వీలైతే అదేవిధంగా మన ఆర్థిక సర్వేలు యోజన లాంటి పుస్తకాలను చదివే ప్రయత్నం చేయండి థర్డ్ పేపర్కి. సెకండ్ పేపర్ విషయంలో మాత్రం మేము చెప్పిన రఘునాథరావు బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకాలు లేకపోతే సీనియర్ సార్ నోట్స్ లాంటిది దానికి చదివే ప్రయత్నం చేయండి. ఇది సెకండ్ పేపర్. ఇక జిఎస్ పేపర్లో మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. ఏ పద్ధతిలో ప్రిపేర్ కావాలి అంటే ఫస్ట్ సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేయాలి, దాన్ని కంఠస్థం చేయాలి, ఇది ప్రాథమిక అంశం. రెండవది సిలబస్లో అంశాలు ప్రామాణిక పుస్తకాల ఎంపిక, సిలబస్లో ఉన్నటువంటి అంశాలు మన పుస్తకాల్లో ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి, ఇది రెండవ అంశం. మూడవది సిలబస్ అంశాల కంఠస్థం చేయాలండి, సిలబస్ అంశాలు కంఠస్థం చేసి ప్రామాణిక పుస్తకాల్లో చూసుకోండి. నాలుగవది పాత ప్రశ్న పత్రాల పునశ్చరణ, కంపల్సరీ మీరు పాత ప్రశ్న పత్రాల సరళిని తెలుసుకొని కొత్తగా ఏ విధంగా ఏ ఓరియంటేషన్ ఇంపార్టెంట్ ఓరియంటేషన్ తెలిసే అవకాశం ఉంది. ఆ పాత పత్రాలను ఒడిసిపట్టే ప్రయత్నం చేయండి. ఐదవది సైంటిఫిక్ అప్రోచ్మెంట్, అంటే కరెంట్ ఇష్యూస్ ప్రియారిటీస్తూ కాంటెంట్ వైపు వెళ్ళండి, ఇది సైంటిఫిక్ అప్రోచ్మెంట్. ఇప్పుడు జరిగిన వివాదాలు, సపోజ్ కర్ణాటక లాంటి స్టేట్లలో ఉన్నటువంటి కర్ణాటక వివాదం, ఆ గవర్నర్ పాత్ర అనేది రాజకీయ అంశాలకు పోవద్దు కానీ రాజ్యాంగ అంశాల వైపు పోవాలి, రాజ్యాంగంగా ఎలాంటి అంశాలు ఆ విధంగా. అంటే ఇక్కడ జరిగిన ఇష్యూస్ని మనం కాంటెంట్లో మిళితం చేస్తూ చదవాలి. కరెంటు అమెండ్మెంట్ యాక్ట్స్, కరెంటు కేసెస్, సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పులు ఇస్తుంది, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఎలాంటి వివాదాలు ఉన్నాయి, ఈ విధంగా ఈ విధానం చదవండి. కమిట్మెంట్ డెడికేషన్ మాత్రం కంపల్సరీ ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది మీ బాలాజీ చిరబైన. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేస్తూ ఉండండి.